बतावे मदमात्सर का नेह बरसत मदमात्सर का नेह बरसत माय पवन बहराटा मदमात्सर का नेह बरसत माय पवन बहराटा कहत कबीर सुनो भाई साधो कहत कबीर सुनो भाई साधो क्यों तरनाय घाटा कहत कबीर सुनो भाई साधो क्यों तरनाय घाटा गुरु बिन कौन बतावे बाटा बड़ा विकट यह घाटा गुरु बिन कौन बतावे बाटा। ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మాతాజీలకు భక్తులందరికీ నమస్కారం। ఈరోజు మనం ఆనంద ప్రాణ మాతాజీ స్మృతిలో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము। ఆనంద ప్రాణ మాతాజీని తలుచుకోగానే మనకి కొట్టొచ్చినట్టు కనబడే గుణాలు ఏంటి అంటే ఆమె రుజు స్వభావం, ఉన్నదున్నట్లు పైకి మాట్లాడేవారు, ఎవరు ఏమనుకుంటున్నారో ఏమో అని ఆలోచించడం అలాంటిదేమీ లేదు, చాలా రుజు స్వభావం। తర్వాత చక్కటి కార్యదక్షత, చక్కగా పని చేయగలిగేవారు। తర్వాత సేవాభావం, తర్వాత చిరునవ్వు ఉత్సాహంతో కూడిన ముఖం, శరణాగతి భావం, ఈ గుణాలు ఆమె జీవితంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి। అయితే ఇందులో చాలా గుణాలు ఆమెకి పుట్టుకతోనే వచ్చాయి అని మనకు అనిపిస్తుంది। ఆమె చిన్నప్పటి జీవితాన్ని కొద్దిగా తెలుసుకుందాం। ఆమె చిన్నప్పటి పేరు చామేలి। చామేలి అంటే అది బెంగాలీలో ఒక పువ్వు పేరు అన్నమాట। ఆమెది ఎంతో భక్త కుటుంబం। తండ్రి శ్రీరామకృష్ణులు కూడా చూశారు, రాయ్ బహదూర్ అతుల్ చంద్ర అనే పేరు। ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా చేశారు బ్రిటిష్ హయాంలో, అంటే ఈనాటి కలెక్టర్ అన్నమాట। ఆయన శ్రీరామకృష్ణుల దర్శనం చేసుకున్నారు। తర్వాత ఒకసారి ఆయన గాంధీ గారి చేతికి సంఖ్యలు వేయాల్సి వచ్చిందంట, బ్రిటిష్ హయాంలో ఉన్నారు కదా। తర్వాత చాలా నొచ్చుకున్నారు, నేను ఇంతటి పని చేశానా అని చెప్పి ఆ ఉద్యోగానికే రాజీనామా చేసేశారు। అటువంటి గొప్ప మనిషి। వారిది చాలా పెద్ద కుటుంబం అంట, 5 సోదరుడు, తర్వాత 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు మొత్తానికి। అందరూ కూడా చదువులో దిట్ట। తర్వాత శ్రీరామచంద్ర దత్త అని శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుడు ఉన్నాడు కదా, ఈ మాతాజీ అమ్మమ్మకి శ్రీ రామచంద్ర దత్త భార్య అత్త అవుతుంది। ఆ విధంగా మొదటి నుంచి వారిది భక్త కుటుంబం। మాతాజీ వాళ్ళ అమ్మమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళడం జరిగింది। వారి పేరు నిరుపమ అట। ఆమె ఎంతో భక్తురాలు, రోజంతా పూజ జపధ్యానాల్లోనే ఆమె కాలం గడిపేది। ఆమె చండీ పూజ ఎక్కువగా చేసేవారు। తర్వాత ఎవరైనా ఏమైనా ఆమెను వచ్చి ప్రశ్నలు అడిగితే ఆమె పూజ ఆసనంలో కూర్చొని దేవిని తలుచుకొని దేవిని సంప్రదించి సమాధానాలు చెప్పేవారట। తర్వాత చామేలి మామయ్య కూడా, అంటే అమ్మమ్మ కొడుకు, ఆయన కూడా తన వ్యాపారాన్ని కూడా వదిలి సాత్వికాహారం తీసుకుంటూ రోజుకు ఒక్క పూటే భోజనం చేస్తూ సాధనలో తన కాలాన్ని గడిపాడట। తర్వాత మామ కూతురు కూడా ఎంతో గొప్ప భక్తురాలు। ఆమె చనిపోయే ముందు అంది, గొప్ప జ్యోతి నా మీదకి వస్తుంది, ఆ జ్యోతిలో శ్రీరామకృష్ణులు నాకు కనిపిస్తున్నారు అంటూ ఆమె తుది ప్రాణాలు విడిచారట। ఈ విధంగా భక్త కుటుంబంలో మాతాజీ పెరిగారు। సహజంగానే చిన్నప్పటి నుంచి భక్తి భావాలు అలవడ్డాయి। చదువులు కూడా ఎప్పుడు మాతాజీ ఫస్ట్ ఉండేవారట, కానీ ఆ కాలంలో ఆడవారి చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు కదా, ఏదో ఒక అడ్డంకి వచ్చి
ఆమె బిఏ, ఎంఏ, మళ్ళీ బీటీ అంటే ఈ కాలంలో బిఎడ్ దేన్నైతే అంటామో ఇవన్నీ చేయడానికి 30 సంవత్సరాలు అయిపోయింది ఆమెకి. ఆడవాళ్ళని చదువుకొని ఇచ్చేవారు కాదు, కానీ ఆమె పట్టుదలగా ఇవన్నీ పూర్తి చేశారనమాట. కానీ వివాహం ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళని ఒప్పించి 30 సంవత్సరాలు పట్టింది చదువుకోవడానికి, అయినా వివాహం మాత్రం చేసుకోలేదు. శారదా మఠంలో 1957లోనే వారు జాయిన్ అవ్వగలిగారు. ఎందుకంటే ఇంట్లో అమ్మకి అంత ఆరోగ్యం బాగుండేది కాదు. ఇంట్లో బాధ్యత, పెద్ద కుటుంబం కదా, ఇంట్లో బాధ్యత అంతా తీసుకోవాల్సి వచ్చింది. ఒక సోదరుడి వివాహం అయిన తర్వాత ఆ వదిన ఇంట్లోకి వస్తుంది కదా, ఆమె ఇంట్లోని బాధ్యతలు తీసుకున్నాక మాత్రమే ఆమె శారదా మఠానికి రాగలిగేవారట. మాతాజీది ఎంత సహృదయం అంటే జీవితాంతం ఆ వదినను గుర్తు చేసుకునేవారు. ఆ వదిన కారణంగానే నేను ఇంటి బాధ్యత నుంచి విడిపడి శారదా మఠానికి రాగలిగాను అని చెప్పి అనేవారట. అయితే ఎంఏ చదువుతుండగానే శంకరానంద స్వామి వద్ద మాతాజీ దీక్ష తీసుకున్నారు. ఈ చాలా గుణాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఎంత సేవాభావం ఉండేది, ఇంటి బాధ్యతను తీసుకోవడంలోనే తెలుస్తుంది. అలాగే వారింటికి రామకృష్ణ మఠ స్వామీజీలు కూడా వస్తుండేవారు. ఒక సీనియర్ స్వామీజీ ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఎండలో వచ్చారు. ఆయనకి హఠాత్తుగా వాంతి రాబోతోంది. ఈ చామేలి ఏం ఆలోచించకుండా దోశలు తీసుకెళ్ళి ఆయన ముఖం దగ్గర పట్టిందట. ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి సేవాభావానికి నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించారట చామేలిని. శారదా మఠంలో చేరాక మనకి తెలుసు కదా, శారదా మఠం నివేదిత స్కూల్ ఉంది, దాంట్లో ఆమె శిక్షణ చేసేవారు. ఎంతో అవలీలగా ఇంగ్లీష్, బెంగాలీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇవన్నీ నేర్పించగలిగేవారట. బోర్డు మీద మ్యాథ్స్ ఎంతో చక్కగా గీసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేవారు. చాలామంది పిల్లలు అనేవారట, చామేలిది కనుక మనకి చదువు నేర్పిస్తే మనం చదువుకోక్కర్లేదు, వెళ్ళి బోర్డు ఎగ్జామ్ రాసేయచ్చు. అంత ఇదిగా వారు విద్యార్థినుల మనసులో దాన్ని ఇంప్రింట్ చేయగలిగేవారు సబ్జెక్ట్ని. తర్వాత మన స్వామి వివేకానంద అంటారు, మీరు గొప్పవారిని గుర్తించాలంటే వారు చేసే గొప్ప పనులు చూడక్కర్లేదండి, వారు చేసే చిన్న చిన్న పనులు చూడండి, అప్పుడు మీకు గొప్పవారి గొప్పతనం తెలుస్తుందని. మనము ఆనందప్రాణ మాతాజీ జీవితంలో దీన్ని తీసుకోవచ్చు. మాతాజీకి వస్తువుల పట్ల ఎంత జాగ్రత్త అంటే, నివేదిత స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఏం చేస్తారు, మన టీచర్లకి తెలుసు, వస్తువులన్నీ చిందావందరగా వదిలేస్తారు, మనం కూడా వదిలేసి వచ్చేస్తాం. మాతాజీ ఏం చేసేవారంటే అవన్నీ తీసి పెట్టేవారట. ఎందుకంటే అదే ఆయమ్మలు వస్తే వాటిని వాళ్ళు ఊడ్చేసి మళ్ళీ డస్ట్బిన్లోకి వేసేస్తారు, మళ్ళీ పిల్లలకి అవి ఉండవని చెప్పి. అలాగే విద్యార్థినులు అందరికీ తెలుసు, వారి పెన్సిల్ వారు నిన్న క్లాస్ రూమ్లో మర్చిపోయారంటే ఈరోజు చామేలిది దగ్గర అది ఉంటుంది అని తెలుసు. ఆ విధంగా వస్తువులన్నీ జాగ్రత్త పెట్టేవారు. అలాగే నివేదిత స్కూల్లో హాస్టల్ కూడా ఉంది, తక్కువ మంది ఉంటారు, ఒక 30 మంది పిల్లలు అలా ఉంటారు. వారు వయసులోని పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడేవారు కాదు. వాళ్ళు ఏం చేసేవారు, పాలు తాగితే మంచిదని నిర్వాహకులు పాలు ఇస్తే తీసుకెళ్ళి వాష్ బేసిన్లో పారబోసేవారు. అప్పుడు చామేలిది అందరూ అది బాగా సూపర్వైజ్ చేసేవారు అనమాట. వారి ఖాళీ గిన్నె చూసిన తర్వాతే వారిని వాష్ బేసిన్ వద్దకు పంపించారు. ఈరోజు చామేలిది ఉన్నారు కదా, మనం పాలు పారపోయలేమని చెప్పి వారికి తెలుసు. ఈ విధంగా చిన్న చిన్న విషయాల్లో ఎంతో జాగ్రత్త తీసుకునేవారు. తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఎంతో ఉండేది. ఒకసారి ఇప్పుడు మనకి తెలిసిన సబ్జెక్ట్ అయితే బాగా చదివించి వచ్చేస్తాం, తెలియని సబ్జెక్ట్ హఠాత్తుగా ఏదో టీచర్ రాలేదు, ఆమె వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా ఏంటి, నీడిల్ వర్క్. మాతాజీకి నీడిల్ వర్క్ తెలియదు. అప్పుడు ఏం చేశారట, అక్కడ పిల్లలు బాగా నేర్చుకున్న ఒక అమ్మాయిని పిలిచి, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు చూస్తాను, ఈ పని చెయ్యి అని చెప్పి అన్నారట. అప్పుడు అమ్మాయి ఎలా చేయాలో అంతా చేసి చూపిస్తే అది చూసి మాతాజీ వేరే వారికి నేర్పించారట. అమ్మాయితో అన్నారు, ఈరోజు నువ్వు క్లాస్ నేర్పించు, ఆ క్లాస్కి నువ్వు నేర్పించు, చాలా బాగా చేసావని. అమ్మాయి నేర్పిస్తోంది చూసారు. తర్వాత 2-3 రోజులు నేర్పించాల్సి వస్తే మాతాజీ అది చూసి నేర్చుకొని ఆ విధంగా క్లాస్ తీసుకునేవారు. 1957లో జాయిన్ అయ్యారని చెప్పుకున్నాం కదా, 62లో బ్రహ్మచర్యం అయింది, 67లో మాతాజీకి సన్యాసం అయింది. తర్వాత 70లో దక్షిణేశ్వరం హెడ్ క్వార్టర్స్కి మాతాజీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ మఠానికి సంబంధించి ఒక స్కూల్ ఉండేది, అక్కడ చాలా నిరుపేద వర్గాల నుంచి వచ్చే పిల్లలు ఉండేవారు.
మాతాజీ ఆ స్కూల్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు. మాతాజీ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి వారు అంతా గమనించేవారు. ఆ పిల్లలు నీరసంగా వస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళకి పోషకాహారం దొరకట్లేదు. అప్పుడు స్కూల్లో టిఫిన్ పాలు ఇప్పించడం అది ప్రారంభం చేశారనమాట. అలాగే ఆ పిల్లల తల్లుల్లో చాలామంది ఇంటింట పనులు చేసుకునేవాళ్ళు. గిన్నెలు తోమడం, గదులు చిమ్మడం వంటి పనులు చేసుకునే తల్లులు, అలాగే తండ్రులైతే మెకానిక్లు లేకపోతే రిక్షా తొక్కుకునే వాళ్ళు, అటువంటి వారు ఉండేవారు. కాబట్టి వారు చదువు మీద శ్రద్ధ తీసుకునేవారు కాదు. ఆ స్కూల్లో 5వ క్లాస్ వరకు ఉంటే అది అయిన తర్వాత హై స్కూల్లో జాయిన్ చేయడం కూడా మాతాజీ బాధ్యతగా తీసుకునేవారు. అలాగే వారి ఇంట్లో సరుకులు లేవంటే కొనిపెట్టడం, ఈ విధంగా అన్ని విధాల స్కూల్లో చదువు చెప్పడమే కాకుండా ఆ కుటుంబం బాధ్యతనంతా కూడా మాతాజీ తన నెత్తుకునేవారు. ఆ రోజు మాతాజీ సహాయం పొందిన వాళ్ళు ఈరోజు కూడా చాలామంది స్థిరపడ్డారు ఆ లొకాలిటీలో. వారందరూ మాతాజీని సాధుమా అని పిలిచేవారట. అంటే వారికి తెలియదు మాతాజీ అని పిలవాలంతా తెలియదు. సాధువు, టీచర్ సాధువు కాబట్టి సాధుమా అని పిలిచేవారు. మాతాజీ మహాసమాధి పొందిన రోజు ఆనాటి మాతాజీ విద్యార్థిని, మాతాజీ మహాసమాధి, ఇప్పుడు ఆమె పోలీస్ ఆఫీసర్, వచ్చి జన్మలకి నువ్వే నాకు టీచర్గా కావాలి మాతాజీ అని చెప్పి ఆమె చెమ్మగిల్లిన కళ్ళతో అన్నదట. అంటే ఆ విధంగా వారు మాతాజీ అక్కడి పిల్లలందరినీ సెటిల్ చేశారనమాట. అయితే ఆ విద్యార్థినుల కుటుంబాలే కాకుండా ఇంట బయట వెళ్తుండేవారు కదా స్కూల్కి, మధ్యలో దారిలో ఎక్కడైతే ఎవరు కష్టంలో ఉన్నారనిపించినా, ఏ మహిళ నిస్సహాయంగా ఉందనిపించినా మాతాజీ ఎంతో నిశ్శబ్దంగా సేవ చేసేవారు. అక్కడి లొకాలిటీలో బట్టలు, సరుకులు మొదలైనవన్నీ కొనివ్వడం చేస్తుండేవారు. అక్కడ మఠానికి దగ్గరలో ఉన్న కాలనీలన్నీ మాతాజీ కారణంగానే ఈరోజు నాగరికులు అయ్యారు అని చెప్పి అక్కడి వాళ్ళందరూ చెప్పుకుంటారట. ఈ విధంగా ఆమె జమీందార్ ఇంట్లో పుట్టినా కూడా ఎంతో సాధారణ కుటుంబాలతో సుఖదుఖాల్ని పంచుకుంటూ సన్నిహితంగా మెలగలిగేవారు. ఒకసారి చలికాలం వచ్చింది. మనకి కలకత్తాలో చలంటే కంబళి ఉపయోగించాలి. మఠంలో అందరూ కంబళి ఉపయోగించడం మొదలుపెట్టారు. మాతాజీ ఇంకా ఉపయోగించడం ప్రారంభించలేదు. ఎవరు బ్రహ్మచారిని అడిగారు, ఇంక మాతాజీ మీ కంబళి తీనా, ఇంకా కంబళి వేసుకోవట్లేదంటే, ఈసారి మనం ఇంకా కంబళి పంపిణీ కాలేదు కదా, మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కంబళీలు దొరకలేదు, అది అయిన తర్వాత నేను ఉపయోగిస్తాను అని చెప్పి మాతాజీ ఎంతో సహజంగా చెప్పారట. అయితే ఇలా సేవ చేసేటప్పుడు చాలామందికి మనకి తెలియకుండానే అహంకారం వస్తుంది, మన వాలంటీర్స్ మనలాంటి వాళ్ళకి. అందుకని మాతాజీ ఇలా చెప్పేవారు. ఒకసారి ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తున్న ఒక సన్యాసిని పిలిచి చెప్పేవారు, నువ్వు ఒక మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, శారదానంద స్వామీజీ చెప్పిన మాట, పరులిచ్చిన డబ్బుతో నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ హృదయాన్ని ఇవ్వాలి, హృదయపూర్వకంగా సేవ చేయాలి అని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తుండేవారట. ఆ మాతాజీ ఆ సందేశానికి నిజంగానే నిదర్శనంగా నిలిచారని మనం చెప్పుకోవచ్చు. ఆమె సేవా కార్యక్రమాల్ని మెచ్చుకుంటూ మోక్షప్రాణ మాతాజీ, ఆమె ద్వితీయ అధ్యక్షురాలు, అన్నారట, నువ్వు ఎంతో హృదయపూర్వకంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, అహో భాగ్యం అనాలని అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైనా నీకు డబ్బులు తక్కువైతే సీక్రెట్గా నాకు మెసేజ్ పంపించు, నేను నీకు డబ్బులంతా ఏర్పాటు చేస్తాను, చాలా బాగా చేస్తున్నావు, అలా గురు మహారాజ్ ప్రేరణతో నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పి చెప్పారట. భగవంతుడే అంతా చేసేది, మనం పనిముట్లను మాత్రమే. ఆ పనిముట్టుగా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఏం సహాయం కావాల్సిన నన్ను అడుగు అని చెప్పి ఉత్తరం రాశారట. అయితే ఈ నిరుపేద వర్గాల నుంచి వచ్చే వారికి స్కూల్ అని చెప్పుకున్నాం కదా, అయితే వారిలో నైతిక విలువలు కూడా ఏ విధంగా మాతాజీ నేర్పించగలిగేవారు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళందరూ కుటుంబీకులందరూ రిక్షా తొక్కే వాళ్ళు, పనిచేసుకునే వాళ్ళని చెప్పుకున్నాం కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఒక ఇంటింటా పనిచేసుకునే ఆమె తన కొడుకు కోసం స్మార్ట్ ఫోన్ కొనాల్సి వచ్చింది. కొని తన పక్కింటి అబ్బాయి కోసం కూడా కొందంట, వాళ్ళు అంతకు కూడా కొనుక్కునే పరిస్థితుల్లో లేరు అని. అప్పుడు నువ్వే ఇంటింటా పనిచేస్తావు, నువ్వు ఇంకొకరికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్థితికి ఎదిగావా అంటే అమ్మ అందట, ఇదంతా సాధుమా ట్రైనింగ్, మనకున్న దాంట్లో ఇతరులతో అవసరంలో పంచుకోవాలి అని సాధుమా మనకి నేర్పించారు అని చెప్పి ఆమె అందట. తర్వాత ఎంత మాతాజీ సేవాభావం ఎంత ఇదిగా ఉండేదంటే డీప్గా,
ఇప్పుడు ఎవరైనా వచ్చి సహాయం అడగనవసరం లేదు. మాతాజీ గమనించారు, ఒక స్త్రీ భర్త వదిలేశాడు, 2 పిల్లలతో కాళీ గుడి దగ్గర బిచ్చమెత్తుతోంది. ఒక చిన్న పిల్లాడిని చంకులు ఎత్తుకొని బిచ్చమెత్తుతోంది. ఇంకొక పిల్లాడు భక్తులు కాయిన్లు వేస్తుంటారు కదా, నాణ్యాలు నీళ్ళల్లో వేస్తుంటే గంగామాతకి నీళ్ళల్లో ఆఫర్ చేస్తుంటే ఇంకొక 2-3 ఏళ్ళ పిల్లాడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ కాయిన్ తీసుకొచ్చి అమ్మ చేతులు వేస్తున్నాడు. ఈ దృశ్యం చూసి మాతాజీ బాగా చలించిపోయి ఆ అమ్మాయిని శారదా మఠంలో పని చేసేందుకు ఏర్పాటు చేశారు. 2 పిల్లలకి చదువు చెప్పించారు. ఆమెకి అద్దె ఇంట్లో ఉండేలాగా ఏర్పాటు చేశారట. తర్వాతి కాలంలో ఆమెకి మంత్రదీక్ష కూడా ఇచ్చారు. ఆమె రోజు మఠంలో ఊడ్చుకుంటూ మాతాజీ దగ్గరికి వచ్చి ప్రణామం చేసుకుని వెళ్తూ ఉండేది. ఒకరోజు మాతాజీ ఏదో ఊరు వెళ్ళాలి, అయితే చాలా రోజులు రారు. ఆమెను పిలిచి, అవును రోజు ప్రణామం చేసేదాన్ని, నేను ఇప్పుడు ఊరు వెళ్తున్నాను తెలుసా, మళ్ళీ చాలా రోజులు రాందా, ప్రణామం చేసుకో అని చెప్పి అంత ఈ సన్నిహితంగా వారికి సేవ చేయడమే కాకుండా అంత సన్నిహితంగా వారితో మెలగగలిగేవారు. నాకు కూడా ఒక అనుభవం ఉండింది. మాతాజీ అప్పుడు గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. నేను గెస్ట్ హౌస్ అక్కడ పని చేస్తూ ఉండేదాన్ని. 2 అమ్మాయిలు అలాగే ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు ఇక్కడ వచ్చి ఊడవడం అటువంటి పనులన్నీ చేస్తుండేవారు. వాళ్ళ అమ్మ ఊడవడం పనులు చేస్తుంటే ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. నేను ఒకరోజు చూస్తే ఆ గెస్ట్ రూమ్లో ఆ పిల్లలు గెస్ట్ కోసం రెడీ చేసిన బెడ్ మీద పడుకుని ఉన్నారు. నేనేదో గొప్ప దొంగని పట్టుకున్నట్టు మాతాజీ దగ్గరికి వెళ్ళి, మాతాజీ రండి చూడండి, అక్కడ ఆ 2 పిల్లలు బెడ్ మీద పడుకొని ఉన్నారు. నేను అనుకున్నాను మాతాజీ నన్ను అప్రిషియేట్ చేస్తారు, ఆ పిల్లలకి చెప్తారు అది కరెక్ట్ కాదని. మాతాజీ అన్నారు, ఏమైందమ్మా, చిన్న పిల్లలే కదా, బెడ్ మీద పడుకుంటే ఏమైంది. మాతాజీ దాని గురించి పెద్ద పట్టించుకోలేదన్నమాట. అంత ఆ సేవాభావము తర్వాత వాళ్ళతో సన్నిహితంగా మెలగలగడము ఎంతో సహజంగా జరిగేది. ఎవరైతే చెప్పానో ఆ 2 పిల్లలు వాళ్ళు ఇప్పుడు పెద్దగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయింది. బృందావనంలో రామకృష్ణ మిషన్ అక్కడ హాస్పిటల్లో వాళ్ళు నర్సింగ్ చేసి అక్కడ వర్క్ చేస్తున్నారు. మరి చాలా బాగా జీవితంలో స్థిరపడ్డారు. అంటే మాతాజీ ఆ విధంగా వాళ్ళు స్థిరపడే వరకు కూడా జాగ్రత్తలు తీసుకునేవారు. తర్వాత మాతాజీ దగ్గర చాలా పర్సులు ఉండేవి, అంటే చాలా పౌచెస్ ఉండేవి. ఏంటంటే ఒక్కొక్క పౌచ్లో ఎవరిదో ట్యూషన్ డబ్బు అన్నీ పెట్టుకునేవారు, అరేంజ్ చేసి పెట్టుకునేవారు. వాళ్ళు టైంకి అడిగితే ఇవ్వడానికి ఒక పర్సులో ఒకళ్ళ ట్యూషన్ డబ్బు, ఒక పర్సులో ఇంకొకళ్ళ నెల సరుకులు, ఒక పర్సులో ఇంకొకళ్ళ రిక్షా రిపేరు అన్నీ స్లిప్ రాసి పెట్టుకునేవారట. అయితే ఎవరికైతే సహాయం చేసేవారో వారు ఏమైనా వచ్చి పొగిడితే మాత్రం మాతాజీ ఇష్టపడేవారు కాదు. తర్వాత ఎక్కువ చెప్పేవారు అనుకోండి, నిజంగా చాలా కష్టంలో ఉన్నామమ్మా, మాకు సరుకులు లేవు, ఇది అది చెప్తుంటే, ఎందుకని మాటలు, నీకెంత సహాయం కావాలో చెప్పు అని చెప్పి వారికి అవసరమైన సహాయాన్ని అందించేవారట. అంతేకాదు ఎవరైనా కష్టాల్లో ఉంటే అమ్మ దగ్గర వారి జపం చేసుకునేటప్పుడు అమ్మ దగ్గర, అమ్మ నువ్వు ఆమె భారాన్ని తీసుకో అని చెప్పి ప్రార్థించేవారట. మాతాజీకి ఎడిటింగ్ కూడా బాగా వచ్చేది. సిస్టర్ నివేత కంప్లీట్ వర్క్స్ ఎప్పుడైతే బుక్ కంపిలేషన్ జరిగిందో దాంట్లో, తర్వాత బెంగాలీ మ్యాగజైన్ నిబోధత అని ఉంటుంది, దాంట్లో కూడా ఎడిటింగ్ చేసేవారు. ఈ విధంగా ఎన్నో పనులు మాతాజీ చాలా బాగా చేయగలిగేవారు. తర్వాత వారి నియమనిష్ట ఎలా ఉండేవంటే, స్కూల్కి వెళ్ళేవారు కదా స్కూల్ ఇన్ఛార్జ్గా, స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని మఠం గుడికి వెళ్ళి జపం చేసుకునేవారు. ఆమె సాయంత్రం 4 వెళ్ళి గుడిలో జపం చేసుకొని ఆరాత్రికం వరకు అలాగే, అంటే 6:30 ఆరాత్రికం అయితే అప్పటి వరకు కూర్చొని జపం చేసుకునేవారట. తర్వాత ఒక్కోసారి ఉత్సవాల సమయంలో అయితే రాత్రి కూడా మాతాజీ జపధ్యానాలు చేస్తూ కనిపించేవారు. అలాగే ఆమె పనులు ఎంత సవ్యంగా చేసేవారు, వేరే వాళ్ళు చేస్తున్నారా లేదా అని గమనించే దృష్టి కూడా మాతాజీకి చాలా నిశిత దృష్టి ఉండేది. ఒకసారి ఒక పూజారిని సాయంత్రం ఆరతి చేస్తుంది. ఆరతి చేసే ముందు మనము గురు మహారాజ్కి పాద్యాచమనాలు ఇస్తాం, గురు మహారాజ్కి, అమ్మకి, స్వామీజీకి. ఆమె ముగ్గురికి పాద్యాచమనాలు ఇచ్చిన తర్వాత, పాద్యం అంటే ఆచమనం అంటే నోరు కడుక్కునేందుకు, పాద్యం అంటే కాలు కడుగుకునేందుకు నీరు ఇచ్చిన తర్వాత ముగ్గురికి అయిన తర్వాత ముగ్గురిని రుమాలు తీసుకుని ఉద్దేశంతో ఇలా తుడుస్తాం. ముగ్గురికి ఒకేసారి తుడుస్తూ ఉంది. మాతాజీ అన్నారట, తడి చేతులు కాళ్ళతో మా గురు మహారాజు, అమ్మ, స్వామీజీ నీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా, ఒకరికి పాద్యాచమనాలు ఇచ్చిన తర్వాత వారికి తుడవడం కంప్లీట్ చేయి,
పూజ అంటే యాంత్రికంగా ఉండడం కాదు, కొంచెం భావం కావాలి కదా. ఏదో ఏతత్పాద్యం శ్రీరామకృష్ణ ఏదమాచమనం శ్రీరామకృష్ణ ఏతత్పాద్యం శ్రీ శారదాదేవి అని అన్నీ ఇచ్చేసాక తుడవడం అలా కాకుండా, నీకు ఒకవేళ అలా నేర్పించినా నీకు భావం ఉండాలి కదా. వాళ్ళకి తడి చేతులతో కాళ్ళతో వెయిట్ చేస్తారా అని అన్నారట. అలాగే మాతాజీకి గుళ్ళో ఎవరైనా మాలలంటే, పువ్వులంటే, పక్షులంటే, తోట అంటే చాలా ఇష్టం మాతాజీకి. మాతాజీ కూడా చాలాసార్లు మాలలు చేస్తుండేవారు. ఈ పారిజాతం పూలు చాలా రాలుతుంటాయి కదా, మాలలు చేసి గుళ్ళో ఇచ్చేవారు. అయితే ఎవరినైనా పిలిపించి మాలలు చేయించేవారు. చాలాసార్లు బేలూరు మఠానికి కూడా పంపుతుండేవారు. మేము కూడా అది కళ్ళారా చూసాం. మాతాజీ మా అందరితో ఏర్పించి మాల గుచ్చి బేలూరు మఠానికి పంపేవారు. మన గుళ్ళో కూడా వేసేవారు. అన్ని పూలు అక్కడ ఉండేవి. ఎవరైనా గుళ్ళో అమ్మ ఈరోజు మాల వేసుకున్నారు అంటే చాలా సంతోషం అట మాతాజీకి. ఎంత పనిలో ఉన్నా కూడా చూసి వచ్చేవారట. తర్వాత ఆమె రుజు స్వభావం గురించి చెప్పుకున్నాం కదా. శ్రీరామకృష్ణులు అంటారు, తలపులు, మాటలు, చేతలు ఒకేలాగా ఉండాలి. సంస్కృతంలో పద్యం కూడా ఉంది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః. మహాత్ముల మనసులోని ఆలోచనలు, వారు చేసే చేతలు, వారు పలికే పలుకులు ఒకేలాగా ఉంటాయి. ఎవరేమనుకుంటారో అనే జంకడం మాతాజీ నిఘంటువులోనే లేదు. ఎవరిదైనా పొరపాటు జరిగితే ఏ సంకోచం లేకుండా మనిషి ముందే చెప్పేవారు. కానీ వారిలో ఆ ద్వేష భావం లేనందువల్ల, అది ఓన్లీ సరిదిద్దేందుకు చెప్పడం వల్ల ఎవ్వరూ కూడా దాన్ని కష్టంగా తీసుకోలేదు. అలాగే మందలించడం కాకుండా తప్పుని సరిదిద్దుకునేందుకు ఏం చేయాలో దాని ఏర్పాటు కూడా చేసేవారు. ఉదాహరణకి ఒకసారి ఒక సన్యాసిని గుడిలో ఏదో ఉత్సవానికి దేవీ మహాత్మ్య పారాయణం చేస్తున్నారు. ఆమె తప్పు పారాయణం చేస్తున్నారు. అంతా అయిన తర్వాత ఆమెని దగ్గరికి పిలిచి బాగా దేవీ మహాత్మ్యం వచ్చిన ఒక మాతాజీ దగ్గర నేర్పే ఏర్పాటు చేశారు. తర్వాత అన్నారు, ఈరోజు నువ్వు గుళ్ళో తప్పులు చదువుతూ ఉంటే నేను అమ్మ వద్ద ప్రార్థించాను, అమ్మ ఏం అమంగళం జరగకుండా చూడని, నువ్వు ఇప్పుడు బాగా నేర్చుకో, ఆ తర్వాత గుళ్ళో చేయని. ఆ తర్వాత ఆ మాతాజీ చాలాసార్లు దేవీ మహాత్మ్య పారాయణం చేశారు. కానీ ఆ సరిదిద్దడం చేయడం వల్ల అది ఎంతో సులభమైంది. ఒకసారి మాతాజీ తల్లి మాతాజీతో అన్నారట, నేను చనిపోయే ముందు నువ్వు నాతో ఉండాలి, మంత్రజపం చేయాలి, భగవన్నామం జపించాలి అంటే మాతాజీ వెంటనే అన్నారట, ఏంటమ్మా నువ్వు మంత్రదీక్ష తీసుకున్నావు కదా, నువ్వు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ భగవంతుని స్మరిస్తూ మృత్యువుని కౌగిలించుకోవాలి, దానికోసం వేరే వాళ్ళు ఎందుకు నీ దగ్గర అవసరమేముంది అని, వేరే వారి మీద నువ్వెందుకు ఆధారపడాలి అని తల్లితోనే అన్నారట. మాతాజీ తప్పుల్ని సరిదిద్దేవారని చెప్పుకున్నాం కదా. అలాగే ఎవరు ఏ చిన్న మంచి పని చేసినా దాన్ని ఎప్రిషియేట్ చేయడానికి కూడా ఎప్పుడూ ముందు ఉండేవారు. ఒకసారి ఒక మాతాజీ టిఫిన్ బాడీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ టిఫిన్ బాడీ చాలా బాగా చేశారు. ఎవరికి ఏం అవసరమో చూస్తూ అన్ని సమయానికి అందించడం ఎంతో బాగా చేశారు. ఒకరోజు డైనింగ్ హాల్లో మాతాజీ హఠాత్తుగా అనౌన్స్ చేశారు, సోమదేవ ప్రాణ 3 నెలలు టిఫిన్ బాడీ చాలా బాగా చేసింది, దానికోసం ఆమెకి చిన్న బహుమతిని ఇస్తున్నాను అంటూ అందరి ముందు ఆ బహుమతిని అందించారట. అలాగే ఆమె పేరుకు తగ్గట్టు ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు, ఉత్సాహంగా ఉండేవారు, అందరినీ ఉత్సాహపరుస్తుండేవారు. విజయదశమికి శారదా మఠంలో పూరి కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరు ఎక్కువ పూరీలు తింటే వాళ్ళు నెగ్గినట్టు. అయితే ఒక మాతాజీ అడుగుతున్నారు ఒక అమ్మాయిని, నువ్వెన్ని తిన్నావంటే అమ్మాయి ఒక్కటే తిన్నాను మాతాజీ. అప్పుడు మాతాజీ గట్టిగా అనౌన్స్ చేశారట డైనింగ్ హాల్లో, ఈ అమ్మాయి ఒక్కటే తిని లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చింది అని చెప్పి అనౌన్స్ చేశారట. అలాగే లూచీలు ఎవరైతే ఎక్కువ తింటారో మాతాజీ ఇచ్చే బహుమతి ఒకటి ఉండేది. అదేంటి అంటే మాతాజీకి శ్రీ గురు మహారాజ్కి సమర్పించిన ఒక కిళ్ళి ఉంటుంది కదా, అది మాతాజీ వంతు ఒకటి మాతాజీకి ఇచ్చేవారు. ఆ కిళ్ళిని ఆ రోజు ఎవరు ఫస్ట్ వచ్చారో వారికి సమర్పించేవారు. బహుమతి చిన్నది కావచ్చు, దాని వెనుక ఉన్న భావం గొప్పదన్నమాట. తర్వాత ఒకసారి ఒక తోటి సన్యాసిని ఎవరు అంటే మాతాజీ మంత్రదీక్ష ఇస్తూ ఉన్నారు, మాతాజీ వయసున్న ఇంకొక సన్యాసిని అన్నారంట, మీ పళ్ళు ఎంత నల్లగా ఉన్నాయో చూడండి, గురుదేవులు నవ్వడానికి పళ్ళు తిరగగానే శిష్యులందరూ భయపడాలా ఏంటి అని అన్నారట. అప్పుడు మాతాజీ అన్నారు, నేను ఈ వయసులో కూడా
ఏం తిన్నా జీర్ణం చేసుకోగలను, నీకైతే పళ్ళే లేకుండా పోయాయి కదా, నా పళ్ళు నల్లగా ఉన్నా గట్టిగా ఉన్నాయి, జీర్ణం చేసుకోగలను అని అన్నారట. మనకి తెలుసు మాతాజీ 97 సంవత్సరాలు జీవించారు. మాతాజీని రోజు వీల్ చైర్లో మఠం కాంపౌండ్లో తీసుకెళ్తూ ఉండేవారు. ఇంతకుముందు ఓపిక ఉన్నప్పుడైతే మాతాజీని ఏమైనా పళ్ళు పూలు విశేషమైనవి కనిపిస్తే కోసి గుడిలో అందిస్తుండేవారు. వీల్ చైర్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ నిశ్చితమైన దృష్టి ఉండేది. అదిగో ఆ చెట్టుకి మంచి పళ్ళు కాసాయి, గురు మహారాజ్కి ఇయ్యి, అలాగా చెప్తుండేవారు అనమాట. ఒకసారి చామేలి పూలు, తెలుగులో దాన్ని ఏమంటారో తెలీదు, చామేలి పూలు పూసాయన్నమాట. అవి కూడా అదిగో పూలు బాగున్నాయి గురు మహారాజ్కి ఏంటి, మాతాజీ ఆ పువ్వు పేరేంటి చెప్పండి అని దగ్గరున్న వాళ్ళు అడిగారు. అవ్వా చామేలి పూలు, నా పేరు కూడా చామేలిని అని మాతాజీ నవ్వుతూ అన్నారట. అలాగే హాస్యప్రియతకి మరొక ఉదాహరణ, మాతాజీ అన్నారట, బేలూరు మఠంలో ఏ సాధువుకి నా పేరు ఉండదు, ఎందుకో చెప్పగలరా? మాతాజీ పేరు ఆనంద ప్రాణ, ఆనందానంద ఉండదు కదా, ఏ సాధువుకి నా పేరు మాత్రం ఉండదు. అలా పేర్లు చాలాసార్లు ఒకటే అవుతూ ఉంటాయి కదా, ఇక్కడ ప్రాణ అయితే అక్కడ ఆనంద, నా పేరు మీద మాత్రం ఎవరు ఉండరని అన్నారట. మాతాజీ ఎంతో సీనియర్ అయినప్పటికీ ట్రస్టీ అవ్వడానికి చాలా ఏళ్ళు అంగీకరించలేదు. తర్వాత ఇంకా దీక్ష ఇచ్చేందుకు అవసరం రావడంతో 2017లో మాత్రమే అంగీకరించారు. 2018లో వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, 2023లో ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఒక్కసారి దీక్ష ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఎంతో దయాళువుగా మారిపోయారు. ఎప్పుడూ వారి చెయ్యి పైకెత్తే ఉండేది, ఎవ్వరూ నమస్కరించినా చెయ్యెత్తి తల మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తుండేవారు. తర్వాత ఆమె ఒక మఠం దగ్గర ఉన్న స్కూల్కి ఇన్ఛార్జ్గా ఉండేవారని చెప్పుకున్నాం కదా, ఆమె దీక్ష ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఆమె వద్ద చదివిన విద్యార్థినులు, ఆ కుటుంబీకులు చాలామంది మంత్రదీక్ష తీసుకున్న వారు ఉండేవారు. దీక్ష ఫామ్లో మనం రాయాల్సి ఉంటుంది, మీకు ఎవరైనా శారదా మఠం మాతాజీలతో పరిచయం ఉందా, అలాగే రామకృష్ణ మఠం అయితే రామకృష్ణ మఠం సన్యాసులతో పరిచయం ఉందా. అయితే ఈ దీక్ష తీసుకున్న ఫామ్లో ఈ విద్యార్థులు చాలామంది రాసేవారు, ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది, మాకు ఆనంద ప్రాణ మాతాజీతో పరిచయం ఉంది. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉందంటే మా పుట్టుక ముందు నుంచి పరిచయం, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మాతాజీ వద్ద చదివిన వారు లేదా మాతాజీ వద్ద సహాయం పొందినవారు. వారు ఎంతో ఆనందంగా మాతాజీ వద్ద మంత్రదీక్ష తీసుకున్నారు. అక్కడ కూడా ఆ దయాళు మనస్తత్వం మనం చూడొచ్చు. ఒకసారి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి కూడా మంత్రదీక్ష తీసుకోవాలి. ఆ అమ్మాయి ఈ స్కూల్లోనే చదువుతూ ఉంది. అయితే అమ్మాయి స్కూల్లో మాట వినదు. మనం టీచర్స్కి ఏమనిపిస్తుంది, అమ్మాయి చాలా మొండి, చదువులో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ టీచర్ ఒకరు మన మాతాజీ అసిస్టెంట్ అనమాట. ఆమె ఫారం ఫిలప్ చేసింది ఏంటని చెప్పి ఆ అమ్మాయి పేరు కొట్టేశారు దీక్షకి. ఈ అమ్మాయి అస్సలు చదువులో మనసు పెట్టదు, మనం ఇచ్చిన హోంవర్క్ చేయదు, ఈ అమ్మాయికి దీక్ష ఎందుకని. అమ్మాయికి 10 ఏళ్ళు, అంటే 5వ క్లాస్ ఏమో చదువుతున్నట్లుంది. మాతాజీ ఆ పేరు కొట్టేయడం చూసి, నువ్వు ఎందుకు ఆ అమ్మాయి పేరు కొట్టేశావు, ఆ అమ్మాయి దీక్ష తీసుకుంటుంది అని చెప్పారట. మాతాజీ మనసు చూస్తారు, బాహ్యం చూడరు కాబట్టి. అప్పుడు చివరి నిమిషంలో అమ్మాయి దీక్షకి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఒకసారి ఒక దివ్యాంగురాలు దీక్ష తీసుకోవడానికి వచ్చారు. ఆమె వంగి మాతాజీ పాదాలు స్పర్శించలేకపోతుంటే, మాతాజీ అప్పటికే 90 ఏళ్ళు దాటిన వయసు, ఎంతో కష్టం మీద మాతాజీ పాదాలు పైకి లేవనెత్తారట, ఆమె స్పర్శ చేసుకోవడానికి వీలుగా ఉండేందుకని. ఈ విధంగా అన్నింటికీ సర్దుకుపోయి 90+లో మాతాజీ దేశం నలుమూలలా మన శారదా మఠం సెంటర్స్ అన్నిటికీ వచ్చి ఎంతమందికో మంత్రదీక్ష ఇచ్చారు. అయితే ఈ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే భక్తి ప్రాణ మాతాజీ మహాసమాధి అయ్యారు, ప్రెసిడెంట్ అవ్వడానికి ముందు అంగీకరించలేదు. కానీ మాతాజీకి దర్శనం కలిగిందట. శారదామాత చెప్తున్నట్లుగా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అధ్యక్షురాలు కావాల్సిందే అని మా అమ్మ చెప్పినట్లుగా వారికి అనిపించింది. అప్పుడు వారు ప్రెసిడెంట్ అయ్యేందుకు అంగీకరించారనమాట. మాతాజీ తన ఆధ్యాత్మిక భావాల్ని కానీ అనుభవాల్ని కానీ వ్యక్తపరిచేవారు కాదు. కానీ చివరి వయస్సులో ఆమె ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. కళ్ళమ్మటి నీళ్లు కారుతున్నాయి అంటే అమ్మ గురు మహారాజుని సాక్షాత్తు చూస్తున్నారు, ఆ ఎమోషనల్ అయ్యి వారి కళ్ళమ్మట నీళ్లు కారుతుండేవి. ఎప్పుడు గుడిలోకి వచ్చి అర్ఘ్యం ఇచ్చినా లేదా బేలూరు మఠ కామర్పకూర్ అటువంటి స్థలాలకి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చినా వారు సాక్షాత్తు లివింగ్ ప్రెజెన్స్ చూస్తున్నారు. అయితే
ఒకరోజు అన్నారట, చంద్రమణి గారి అబ్బాయి వచ్చి దీక్ష ఇవ్వమన్నాడు, అందుకే ఇచ్చాను. ఫలానా ఆమెకి మీరు దీక్ష ఇచ్చారంటే చంద్రమణి గారి అబ్బాయి వచ్చి దీక్ష ఇవ్వమన్నాడు, అందుకే ఇచ్చాను అన్నారట. మాతాజీ చంద్రమణి గారి అబ్బాయి అంటే శ్రీరామకృష్ణులు అంటే, అవును శ్రీరామకృష్ణులు దీక్ష ఇవ్వమన్నారు, అందుకే ఇచ్చాను, గురు మహారాజ్ ఆదేశంతోనే ఇచ్చారు అన్నారంట. మరొక రోజు కన్నుల వెంట ధారగా నీరు ప్రవహిస్తుంది. సహాయకురాలు అడిగింది, ఏంటి ఈరోజు కూడా గురు మహారాజ్ కనిపించారా మీకు? లేదు, అమ్మ కనిపించారు. అమ్మ కనిపించారా, ఏమన్నారు మాతాజీ అంటే, ఏం చెప్పలేదు మాతాజీ. తర్వాత మీరు అమ్మకి చెప్పండి మాకు కూడా దర్శనం కలగాలని చెప్పండి అంటే, మాతాజీ అన్నారు, ఆ పప్పులే ముడుకో, మీరు వ్యాకులతతో ప్రార్థించాలి, అప్పుడు మీకు కూడా అమ్మ దర్శనం కలుగుతుంది అని చెప్పారట. మాతాజీ కోవిడ్తో చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అయితే ఇంకా నమ్మకం లేదు అన్న పరిస్థితుల్లో డాక్టర్స్ మఠానికి పంపించారు. ఆ తర్వాత మాతాజీ ఎన్నో నెలలు అధ్యక్షురాలుగానే ఉన్నారు, వారి బాధ్యతలన్నీ నిర్వహించారు. అయితే ఒకరోజు హాస్పిటల్లో ఉండగా కూడా అమ్మ దర్శనం కలిగింది మాతాజీకి. అక్కడ సహాయకురాలతో చెప్పడం జరిగింది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక కూడా మాతాజీ ఈ మాట తరచూ అంటుండేవారట, అమ్మ వచ్చింది, అమ్మ ఇలా అంది, అమ్మ ఈ మాట అంది అంటుంటే సహాయకురాలు అమ్మ ఫోటో చూపించి, శారదాదేవి ఫోటో చూపించి, ఈ అమ్మేనా మాతాజీ అంటే, అవును ఆ అమ్మే అని మాతాజీ అనేవారట. అంటే ఆమె వేరే ఊర్ధ్వలో ఏ లోకంలో ఉండేవారు, అంటే మనందరి మేలు కోసమే మాతాజీ అంత 97 సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా అమ్మ దర్శనం పొందుతున్నారు కాబట్టి ఆ విధంగా జీవించగలిగారు. చివరిగా జపధ్యానాల గురించి మాతాజీ ఏం చెప్పారో చెప్పి ముగిస్తాను. మాతాజీ ఒక సన్యాసినితో అన్నారు, ఏ పని చేస్తున్నా నామం జపించడం మాత్రం మానద్దు, నువ్వు ఇల్లు వాకిలి వదిలి వచ్చింది కూడా దాని గురించే కదా. నేను కూడా మఠంలో చేరినప్పుడు మొదట్లో పని అంటూ ఎంతో ఉత్సాహం చూపించేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది, జపధ్యానాలు లేకుండా మనం పని చేసినా దానిలో క్వాలిటీ అన్నది ఉండదు. జపధ్యానాలు చాలా అవసరం. ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి జపధ్యానాలు తప్పనిసరి. పని చేయాలి కానీ దాంతోపాటు జపధ్యానాలు కూడా కావాలి అని చెప్పారట. ఇందాక చెప్పినట్టు మాతాజీ రోజు సాయంత్రం 4 గంటలకి వెళ్ళి ఆరతి అయ్యే వరకు గుడిలో కూర్చోవడం, అలాగే విశేష ఉత్సవాలు అలాంటప్పుడు రాత్రంతా కూడా జపం చేస్తూ కనిపించేవారు. జపానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఆమెలో సేవాభావం ఉంది, దాంతోపాటు జపధ్యానాలకి కూడా మాతాజీ ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ విధంగా సరళత, శరణాగతి, సేవాభావం, రుజు స్వభావం, ఈ గుణాలతో మాతాజీ మనందరిలో ఇప్పటికీ జీవించి ఉన్నారు. మాతాజీకి హృదయపూర్వక నమస్కారాలు. మనందరినీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. ఓం జననీం శారదాదేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం జననీం శారదాదేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. పూజనీయ ఆనంద ప్రాణమాతాజీ గురించి నేను కొన్ని చూసినవి, ఆ తర్వాత ప్రత్యక్షంగా చూసినవి, నేను విన్నవి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మాతాజీ ఆనంద ప్రాణ, ఎప్పుడు వారిని మేము విషాదంగా చూడలేదు. ఇప్పుడు అంటే ఆనందం అంటే ఎప్పుడు ఏదో నవ్వేస్తూ జోకులు వేసుకుంటూ ఆ టైపు కాదు. ఆనందం అంటే ఎప్పుడు ఒక ప్రఫుల్లత అనమాట. లోపల నుంచి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే ఉందో ఓ ప్రఫుల్లత ఎప్పుడు కనిపిస్తూ ఉండేది. ఆనంద ప్రాణ అంటే ఎప్పుడు వారిని చూస్తేనే ఒక శక్తి, తేజస్సు, మనకి ఎక్కడ లేని శక్తి వస్తుందన్నమాట. అటువంటి వ్యక్తిత్వం వారిది. ఇప్పుడు మాతాజీ చాలా చెప్పారు కదా మాతాజీ గురించి. ఒక పుస్తకం వస్తుందన్నమాట. వారి మహాసమాధి చెందిన తర్వాత వారి జీవిత విశేషాలు, అంటే పూర్వ జీవిత విశేషాలన్నిటితో ఒక పుస్తకం వస్తుంది. అయితే 67 సంవత్సరాలు ఆవిడ ఈ సంఘంలో ఉన్నారు. కానీ ఆ పుస్తకంలో రాసిన విషయాలు ఏవి మాకు తెలియదు అసలు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అంటే అంతకుముందు విషయాలు, ఎంత పెద్ద కుటుంబం, ఎన్ని పనులు చేశారు, ఎంత చదివారు, ఇవన్నీ ఎప్పుడు కూడా మాకు అసలు ప్రస్తావన రాలేదు. వారు చెప్పలేదు,
మేము తెలుసుకోలేదన్నమాట. ఒక సామెత ఉంటుంది, ఒక సాధువు జీవితంలో ఎప్పుడూ కూడా చనిపోయిన తర్వాతే వాళ్ళ యొక్క గుణాలని మనం చెప్పాలి అని చెప్పేసి, ఉండగా ఎవరు కూడా అవి ఎక్కువగా మాట్లాడరు. అటువంటి మాతాజీ అసలు చూస్తే ఆ పుస్తకం కొన్ని రోజుల్లో వస్తుంది, మీరు చదవచ్చు. ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారో, చాలా జమీందారు కుటుంబం, మంచి అందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా. ఆ రోజుల్లో ఆవిడ ఎంఏ బీఈడీ చేశారంటే మీరు ఆలోచించండి, విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఆ రోజుల్లో. సో ఆ విధమైనటువంటి చాలా వైరాగ్యవంతమైనటువంటి జీవితం. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, పేదవాళ్ళు అంటే ఆవిడ చూడగానే మొట్టమొదటి లక్షణం ఏంటంటే పేదవాళ్ళ పట్ల చాలా ఒక సానుభూతి, ఒక ప్రేమ ఎప్పుడు ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి మాకు అనిపించేది, మాకన్నా కూడా బయట వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారే అనిపించేది అనమాట. వాళ్ళకి ఏం చేసేవారంటే ఏదైనా మంచి, మాకు ఒకరోజు ఏదైనా స్పెషల్ డేస్లో ఏదైనా మంచి స్వీట్ వచ్చిందనుకోండి, అది తీసుకొని ఒక గిన్నె ఉండేది, ఆవిడకి అందులో పెట్టేవారు. ఆవిడ తినేవారు కాదు. ఎందుకు ఇలా పెడతారంటే ఏదైనా సరే మంచి తినే వస్తువు ఏదైనా సరే పక్కన పెట్టేవాళ్ళు. ఎవరైతే అక్కడ వీధుల్లో ఎవరైతే ఏమి తినలేరో, కొనుక్కోలేరో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేవారు అనమాట. అంటే ఆవిడ భాగంలోంచి, ఎవరిని అడిగి తెచ్చేవారు కాదు, ఆవిడ భాగంలోంచి మంచి వస్తువునంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. మేము స్వయంగా చూసాము. అక్కడ మాకు గిన్నెలు తోమే ఒక ఆవిడ ఉండేది, 5 ఆడపిల్లలు. చాలా అంటే ఏమీ లేదు, చాలా సాధారణమైన కుటుంబం, రోజు తిండి కూడా గడిచేది కాదు. కానీ ఈ 5 ఆడపిల్లల్ని వాళ్ళు ఎంత అదృష్టమో, ఇంకా వాళ్ళ 5 కూడా చేరదీసి మొత్తం అందరికీ కూడా విద్యాబుద్ధులు చెప్పించారు. వాళ్ళు పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నారు ఇప్పుడు. ఒక అమ్మాయి అయితే గవర్నమెంట్ దాంట్లో టీచరు, ఇంకొక అమ్మాయి, ఇద్దరేమో నర్సులు అనమాట. ఇంకా మిగిలిన ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు. 5 కూడా వాళ్ళు ఇలా ఎన్నో కుటుంబాలు, ఒక్కటే కాదు, అలాగ చక్కగా ఆవిడ ప్రేమను పొందిన చాలా కుటుంబాలు ఉన్నాయన్నమాట. నాకు మొట్టమొదట అసలు గుర్తుండే విషయాలు ఏంటంటే, మాతాజీని తలుచుకోగానే నేను అక్కడికి దక్షిణేశ్వరం ఫస్ట్ వెళ్ళిన కొత్తలో, జస్ట్ కొన్ని రోజులు, ఒక నెల అయి ఉంటుంది. అప్పుడు ఒక దయాప్రాణ మాతాజీ అని, వారికి మహాసమాధి చెందే సమయం అనమాట. ఇంకా చాలా గొప్ప వ్యక్తి. శారదాదేవి ఒడిలో ఆవిడని చిన్నప్పుడు పడుకోబెట్టారు తల్లిదండ్రులు. దయాప్రాణ మాతాజీ అంటే ఇంక ప్రేమకు మారుపేరు అనమాట. మాకేం తెలియదు కదా, ఆవిడకి ఇంకా మఠంలోనే ఇంకా చివరి క్షణాలు వస్తున్నాయన్నమాట. వస్తూ ఉంటే మేము కొత్త కదా, చిన్నవాళ్ళందరినీ, వచ్చిన కొత్త వాళ్ళందరినీ కూడా పేరు పేరున పెట్టి ఆవిడ తీసుకెళ్లారు. ఆనంద ప్రాణ మాతాజీ, ఇటు రండి చూడండి, ప్రాణం, సాధువుల ప్రాణం ఎలా పోతుందో మీరు చూడండి అని వెళ్ళి ఆవిడ యొక్క పాదాలు, మీరు ఆవిడ ఒక పక్క నుంచి ఆయాసం వస్తుంది, ఇంకా కొన్ని నిమిషాల్లో ఆవిడ చనిపోతారు. ఆ సమయంలో మమ్మల్ని తీసుకెళ్ళి పాదాలు ఆవిడ మీరు చేయండి, మీరు మసాజ్ చేయండి అని చెప్పి తీసుకెళ్ళారు. మరి నేను ఇప్పటికీ మర్చిపోలేని, జీవితంలో మొట్టమొదటి నేను చూసిన మృత్యు అనమాట. అంటే మృత్యు ఇంత ఆనందంగా ఉంటుందన్నది నాకు తెలియదు. అలా 4 తిరుగుతూ ఉంది. హరి ఓం రామకృష్ణ ఆవిడ, హరి ఓం రామకృష్ణ. అంటే ట్రాకియాస్టమీ ఇక్కడ ఆపరేషన్ చేశారు, వారికి మాట రావట్లేదు, కానీ 4 మాత్రం హరి ఓం చివరి వరకు అలా తిరుగుతూనే ఉంది, తిరుగుతూ ఆగిపోయింది. అసలు ఇంత ఆనందం ఉంటుందా మృత్యువులో అనేది నాకు అనిపించింది అనమాట. ఆ రోజు ఆనంద ప్రాణ మాతాజీ వల్ల నాకు అదే అదృష్టం కలిగింది, వారిని చూసే అదృష్టం. అలాగే మరొక మాతాజీ ఉండేవారు, స్వామి శివానందజీ శిష్యులు, చాలా గొప్ప సాధువు ఆవిడ. అంటే ఎన్నో దర్శనాలు అయ్యాయి. చాలా అంటే ఎవరికి బయట వాళ్ళని కలుసుకోవడానికి అది ఇష్టపడేవారు కాదనమాట. ఎప్పుడు సాధనలో ఉండేవారు. శృతి ప్రాణ మాతాజీ వారి పేరు. ఆ శృతి ప్రాణ మాతాజీ చివరి సమయంలో కూడా నేను అప్పుడు అక్కడ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను. వారిని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు లాస్ట్ టైంలో. అంటే ఇంకా చాలా ఊపిరి కష్టంగా ఉందని చెప్పి నెబ్యులైజర్ అది పెట్టున్నారు. అయితే ఆవిడ ఇంకా హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. వెహికల్ వచ్చింది. నేను అక్కడ ఆఫీస్లో, అంటే అందరూ వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మేము వెళ్ళలేం కదా. అప్పుడు మాతాజీ ఫోన్ చేసి, అక్కడ నేను ఇంకొకరు ఉన్నారు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పి వాళ్ళిద్దరిని వెంటనే రమ్మని చెప్పండి, మళ్ళీ మాతాజీని చూస్తారో లేదో చెప్పలేమని చెప్పి పేరున ఇంతమంది, అక్కడ 100 మంది ఉంటారు, అంతమందిలో కూడా గుర్తుపెట్టుకొని వీళ్ళిద్దరూ, అది మళ్ళీ ఆ చివరి క్షణాలు మీరు చూడలేదని చెప్పి మమ్మల్ని పిలిచి, ఆవిడకి చూడు ఎవరు వచ్చారో చూడండి, గుర్తుపట్టారని చెప్పి మమ్మల్ని చూపించి, అప్పుడు ఆ రోజు మాతాజీ హాస్పిటల్కి వెళ్ళారనమాట. అంటే ఈ విధంగా చూడండి, చిన్న చిన్న విషయాల్లో ఆ ప్రేమ అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఒకసారి బేలూరు మఠంలో స్వామి వివేకానంద ఎక్కడైతే తన దేహాన్ని చాలించారో అదొక గది ఉంది, మీకు అందరికీ తెలుసు కదా. ఆ లోపలికి వెళ్ళే అదృష్టం అందరికీ ఉండదు, లోపలికి అందరినీ వెళ్ళనివ్వరు ఎప్పుడు. అయితే ఒకరోజు మఠంలో ఎవరు స్వామీజీ లోపలికి రూమ్లోకి వెళ్ళలేదో చెప్పండి అని మమ్మల్ని డైనింగ్ హాల్లోకి వచ్చి అడిగారు. అడిగితే నేను కూడా వెళ్ళలేదంటే మమ్మల్ని కొంతమందిని చిన్నవాళ్ళందరినీ తీసుకొని అక్కడికి బేలూరు మఠం వెళ్తే, ఇంకా ఆవిడ వెళ్ళారు కదా, ఇంకేంటి అక్కడ స్వామీజీలందరూ చక్కగా మొత్తం అన్ని తలుపులన్నీ తెరిచేస్తే మేము మొత్తం బేలూరు మఠం లోపలంతా స్వామీజీ ఎక్కడైతే మహాసమాధి చెందారో అక్కడ కూర్చొని ఇంకా చాలా ఆనందం కలిగింది అనమాట. ఆ రోజు కూడా మాతాజీ ఆ కృప వల్ల మేము
అది లోపలంతా కూడా మేము చూడగలిగాము. ఇంకెప్పుడు ఏంటంటే చూడండి, మనం గొప్పవాళ్ళు అనగానే బయట ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు, లేకపోతే మంచి అధికారం ఉన్నవాళ్ళు, ఇది గొప్పతనం అంటే. అక్కడ ఏంటంటే వీళ్ళందరికీ మీరు ప్రెసిడెంట్ అవ్వండి అంటే నేను అవ్వను అంటే వాళ్ళు బ్రతిమిలాడి వాళ్ళకి ఇది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు శారదామఠంలో మీరు చూస్తే ఎవ్వరూ అధికారం కోసం ప్రాకులాడే వాళ్ళు ఉండరు. వద్దంటే మీరు అవ్వాలి అని అందరూ పట్టుకొని అలాగే మాతాజీ కూడా చాలా సాధారణమైన జీవితం అనమాట. ఒక చిన్న స్కూల్లో ఆ పిల్లలకు సేవ చేసుకుంటూ అలా ఉండేవారు. ఇంక చివరికి ఏంటంటే ఇంక మీరు తప్ప ఇంకెవరు లేరు, మీరు చెయ్యాలి అంటే ఇంకా చాలా బలవంతంగా వారిని అందులో ఉంచాల్సి వచ్చిందనమాట. అయితే రోజు ఏం చేసేవారంటే ఎప్పుడూ జపధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా ఆనందంగా ఉండేవారు అనమాట. రూమ్లోకి వెళ్ళినా సాయంకాలం తొందరగా గుడికి వెళ్ళిపోయి 2 గంటలు కూర్చొని, అలాగే ఉదయమే అదే టిఫిన్ చేసే ముందు గుడికి వెళ్ళేవారు. గుడికి వెళ్ళి అలంకరణ చూసేవారు, ఎవరు దండ చేశారు శ్రీరామకృష్ణులకి, ఆ దండ ఎవరు చేశారు, ఎంత బాగా చేశారని చెప్పి వచ్చి డైనింగ్ హాల్లో వాళ్ళందరినీ కూడా ప్రశంసించేవారు అనమాట. అది ఇందాక మాతాజీ చెప్పారు కదా, ఇది మన అక్కడ టిఫిన్ ఎవరో మాతాజీ బాగా చేశారు, 6 నెలలు బాగా చేశారు. మాతాజీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. అంటే బాగా చేయడం అంటే ఆవిడ దృష్టిలో ఏంటంటే, ఆ రోజు డైనింగ్ హాల్లో నేను కూడా ఉన్నాను. వచ్చి తను 6 నెలలు ఈ పని చేసింది. పెద్ద మాతాజీ దగ్గర నుంచి, ప్రెసిడెంట్ మాతాజీ దగ్గర నుంచి ఒక పనివాడి వరకు అందరినీ ఒక సమానంగా చూసింది. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ, పెద్దవాళ్ళని ఒకలాగా, చిన్నవాళ్ళని ఒకలాగా అస్సలు లేకుండా ఇంత సమదృష్టితో తను చేసింది. కాబట్టి ఈరోజు నేను తను ఎంతో అభినందిస్తున్నానని చెప్పి చిన్నది ఫోటో ఏదో ఇచ్చారు మేడం అందరి ముందే. ఆ విధంగా ఒక మంచి లక్షణం చూస్తే అందరినీ కూడా చాలా ప్రశంసించేవారు. అంతేగాని మామూలుగా ఆదరించడం, నువ్వు అమ్మ బొమ్మ అనడం ఆ టైప్ కాదు. కొంచెం స్ట్రిక్ట్గానే ఉండేవారు. మన రూల్స్ విషయంలో వాటిలో చాలా స్ట్రిక్ట్గానే ఉండేవారు అనమాట. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోగలిగితే చాలా విషయాలు మనం నేర్చుకోగలం అనమాట. అలాగే ఒకసారి నేను ఈ గుంటూరు నుంచి ఒకసారి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు మాతాజీ అప్పుడు వైస్ ప్రెసిడెంట్, నా ప్రణామం చేసి వారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అందరి దగ్గరికి వెళ్తాం కదా, ప్రణామం చేసిన తర్వాత మాతాజీ నేను గుర్తున్నానా అని అడిగాను. అడిగితే వెంటనే పేరు అన్నీ కూడా చెప్తున్నారు. ఎప్పుడు ఎన్నాళ్ళు ఇక్కడికి వచ్చి నేను 15-16 ఏళ్ళు అయిపోయింది అనమాట. ఆ పేరు చెప్తున్నారు. చెప్తే అసలు మాతాజీ మీకు ఎలా గుర్తుంటుంది అసలు పేరు అంటే, అప్పుడు బెంగాలీలో చెప్తున్నాం, జాకే భాలోబాషి తాదేర్కే మొనే రాఖీ అంటే అర్థం ఏంటంటే, ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకుంటాం అని ఒక మాట అన్నారనమాట. సో అలాగా అంటే అందరిపైన దృష్టి ఉండేదన్నమాట. వీళ్ళు వాళ్ళకి అందరిపైన దృష్టి ఉండేది. ఈ మొన్నటిసారి నాకు చివరిసారిగా అదృష్టం ఏంటంటే, భవానీ ప్రణవ్ మాతాజీతో అక్కడికి వెళ్ళినప్పుడు వారి కామార్పకూర్ జైరాంబాటి, అప్పటికే వారికి 95 ఏళ్ళు. మామూలుగా చాలా మంచి ఆరోగ్యం, అసలు ఆవిడకి జీవితంలో లేదు అన్నది లేదు, భగవంతుడు అన్నీ ఇచ్చాడనమాట. ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం, విద్యాబుద్ధులు, మంచి బుద్ధి, ఎంత తీక్ష్ణమైన బుద్ధి అంటే 97 ఏళ్ల దాంట్లో అసలు ఆవిడ దృష్టికి ఏది కూడా అంతటి తీక్ష్ణ బుద్ధి, అసలు అది సాధ్యం కాదు. అది ఆ వయసులో అటువంటి బుద్ధి అన్నీ ఉన్నాయి మాతాజీకి. అయితే ఈ చివరి సమయంలో ఈ కోవిడ్ రాకపోతే ఇంకా కొన్నాళ్ళు ఆవిడ 100 ఏళ్ళు తప్పకుండా ఉండేవారు. ఈ కోవిడ్ వచ్చి అసలు చాలా అనారోగ్యం చేసిందనమాట అది. అయితే ఇంకా లాస్ట్లో జైరాంబాటి కామార్పకూర్ చూడాలని ఎప్పుడో అన్నారు. అది మాకేంటంటే ప్రాణం, అది ఆ ప్రదేశాలంటే మాకు ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాము. సో మాతాజీ ఏంటంటే తీసుకెళ్తానని చెప్పి వేరే మాతాజీ, అనిల్ ప్రాణ మాతాజీ, నేను బాధ్యతతో నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పి వీల్ చైర్స్, వెహికల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఆ వెహికల్లో ఖాళీ ఉందని చెప్పి మమ్మల్ని కూడా తీసుకెళ్లారు అదృష్టవశాత్తు. సో వారితో పాటు మేము జైరాంబాటి, కామార్పకూర్. ఇంకా కామార్పకూర్లో అయితే ఆ స్వామీజీలందరూ కూడా ఒక పెద్ద గొడుగు, ఆ పెద్ద గొడుగు పట్టుకుని మాతాజీ కారులో దిగుతూ ఆ గొడుగు పట్టుకుని లోపలికి తీసుకొచ్చి అసలు ఇంకా ఆ రోజు అందరినీ, ప్రతి వాళ్ళని అసలు ఎంత ప్రేమ ఆశీస్సు, అందరినీ ఆశీర్వదించారు. తర్వాత ఠాకూర్ ముందుకు తీసుకొచ్చారు, చిన్న గుడి ఉంటుంది కదా, ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు వీల్ చైర్ని. చూస్తే అలా చూస్తున్నారు, ఇంకా కళ్ళంట నీళ్ళు, ఏడుస్తున్నారు. చిన్న పిల్లలా ఏడుస్తున్నారు, కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అప్పుడు అక్కడ స్వామీజీ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ వచ్చి, మాతాజీ ఏమైంది మీకు, ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే, నేను అసలు వస్తానని అనుకోలేదు, ఇక్కడ తీసుకొచ్చారు కదా ఠాకూర్ అని చెప్పి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఏం పర్వాలేదు, మళ్ళీ మీరు వస్తారు, మీరు ఠాకూర్కి చెప్పండి, చెప్తే మీరు మళ్ళీ వస్తారంటే కొంచెంసేపు అలాగే ఉండి ఆ ఏడుపులోనే ఒక నవ్వు నవ్వుతూ, ఠాకూర్కి అన్ని విషయాలు గుర్తుంటాయా అని అడుగుతున్నారు. అంటే మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారా, ఆయనకు అన్నీ గుర్తుంటాయో లేదు ఎవరికి తెలుసు అని అందులోనే చెప్పి నవ్వుతున్నారనమాట. ఈ విధంగా ఆ రోజు అసలు ఎంత భావంలో జైరాంబాటి 2 ప్లేస్లో కూడా ఇంకా ఏదో సొంత ఇంటికి వచ్చి ఎవరిని పోగొట్టుకున్నాడు ఎలా బాధపడతాం ఆ విధంగా అనమాట. ఆ దృశ్యం నిజంగా చూడాలి. సో వారితో ఆ చివరిగా అది నాకు అదృష్టం, వారితో పాటు వెళ్ళే అదృష్టం కలిగింది.
ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ప్రాక్టికల్ ఆవిడ. అంటే అంత భావంతో ఎప్పుడు ఉంటారంటే చాలా ప్రాక్టికల్, దేనికైనా సరే వెరీ లాజికల్గా ఆలోచించి దానికి సొల్యూషన్ అనమాట. అంటే ఇమోషనల్గా ఉండేవారు కాదు అసలు. ఒకసారి నేను ఉదయమే టిఫిన్ చేసి ఆ దారిలో అలా వస్తున్నాను అనమాట. వస్తూ ఇలా పైకి చూస్తూ నడుస్తున్నాను. మాతాజీ ఉంటే వెంటనే ఇలా నమస్కారం చెప్పి పక్క వెళ్తుంటే అయ్యి ఆగు, ఒకసారి ఆగు. అలా నెత్తి మీద కళ్ళు పెట్టుకుని అలా నడవకూడదు. అలా వెళ్ళేటప్పుడు రాస్తా ఫస్ట్ ఒక ఫర్లాంగ్ ఎంత ఉందో ఫస్ట్ చూడాలి. అక్కడ ఎత్తు పల్లాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకటి ఏదైనా ఉండొచ్చు. కింద చూసుకొని నడువు, తర్వాత మీరు పడిపోయి ఈ కాలు విరిగింది అది విరిగింది అని చెప్పేసి. అంటే ప్రాక్టికల్గా ఉండాలి. ఇవన్నీ కూడా మర్చిపోలేము, చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఇంక ఇలాంటివి చిన్న చాలా గుర్తొస్తున్నాయి. చాలా ఆనందం కలుగుతుంది వారిని తలుచుకుంటూ ఉంటే. అటువంటి జీవితాలు అసలు ఎవరిని కోల్పోయిన తర్వాత అర్థమవుతుంది. అంత అదృష్టం మాకు ఇట్లాంటి మాతాజీలు ఎంతోమంది వారి సాంగత్యం మేము పొందాము. అది అంటే అదే ఆ సాంగత్యంతోనే మా జీవితాలు ముందుకెళ్ళాలి అని కోరుకుంటూ, వారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. యాక్చువల్గా మాతాజీ గురించి నాకు అంత చాలా ఎక్కువ తెలీదు, చాలా ఎక్కువ సాంగత్యం వారి సాంగత్యంని నేను పొందలేదు. అయితే గుంటూరుకి వారు 2 సార్లు వచ్చారు. ఫస్ట్ టైం వారు వచ్చినప్పుడు నేను ఇక్కడ కొన్ని తీర్థక్షేత్రాలకన్నీ కూడా వారు వెళ్ళారు. అలాగే నేను అమరావతిని చూడడానికి వారిని తీసుకెళ్ళాను. మీకు అందరికీ కూడా తెలుసు, వెళ్ళే రోడ్లో మధ్యలో చాలా ఇక్కడ పత్తి పొలాలు ఉంటాయి కదా, చిన్న చెట్లు. అయితే దాని నిండుగా పత్తి ఎండే చూసి మాతాజీకి చాలా సంతోషమైంది. అప్పుడు అలా వెళ్తుంటే ఒక చోట్ల కొంతమంది ఉన్నారు పొలంలో. అప్పుడు మాతాజీ అన్నారు, నీవు వారిని అడిగి కొంచెం పత్తి తీసుకురా, విత్తనాన్ని తీసుకురా, నేను కలకటాకు పట్టుకెళ్తానని. అలాగే నేను వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని పూజకి నన్ను కొంచెం అడిగినప్పుడు, అమ్మ ఎంతన్నా తీసుకోండినని వారు ఇచ్చారు. అవన్నీ తీసుకొని వచ్చాక మాతాజీ ఆ విత్తనాన్ని కలకటాకి తీసుకెళ్లారు వెళ్ళేటప్పుడు. అయితే తర్వాత నెక్స్ట్ ఇయర్ దసరా అయ్యాక నాకు ఒక లెటర్ వచ్చింది, పోస్ట్ కార్డ్. దాంట్లో వారు రాశారు, నీవు ఆ రోజు అక్కడ అమరావతికి వెళ్ళేటప్పుడు నీవు ఆ పత్తి చెట్టు నుంచి విత్తనం ఇచ్చావు కదా, దాన్ని నేను తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్స్ శారదా మఠంలో నేను నాటాను. అది చెట్టు అయ్యి పత్తి వచ్చింది. ఆ పత్తిని దసరా రోజు దసరాలో అష్టమి రోజు దాంట్లో ఒత్తులు చేసి దుర్గాదేవికి, తర్వాత గర్భగుడిలో ఠాకుర్మా స్వామీజీకి అందరికీ కూడా ఆ ఒత్తులతో ఆర్తి ఆ రోజు చేశారునని నాకు వారు ఒక లెటర్ని రాశారు. అది విని నాకు అసలు నేను ఊహించలేదు, నేను ఎంత చిన్నదాన్ని. అయితే ఈ ఒక చిన్న విషయం వారు గుర్తుపెట్టుకొని నాకు ఆ లెటర్ని రాయడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నా జీవితంలో జరిగిన వారితో ఇది ఒక చిన్న సంఘటన. తర్వాత వారు మంత్ర దీక్ష ఇచ్చారు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు చాలామంది దీక్ష తీసుకున్నారు. అయితే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, దగ్గర 10-15 మంది ఏమో అనుకుంటా. అప్పుడు ఎవరైతే ఆ మాతాజీ అసిస్టెంట్ ఉంటారు కదా, ఆ మాతాజీ అబ్బో ఇంతమంది చిన్న పిల్లలు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళ వాళ్ళు అలా ఉన్నారు, ఇంత చిన్న పిల్లలు వీళ్ళు తీసుకొని ఏం చేస్తారు అని మాతాజీ దగ్గర వెళ్ళి, మాతాజీ ఇంతమంది పిల్లలు వచ్చి అడుగుతున్నా అంటే, ఎవరు వచ్చి అడిగినా ఎస్, ఎవరికి నో అనద్దు. భగవంతుడు పేరు కోసం వాళ్ళు వస్తున్నారు, నేను అందరికీ ఇస్తాను, ఎవరిని నో అనద్దు, ఎవరు వచ్చినా అందరినీ రాసుకొని అని ఎంతో కృపతో వారు ఆ చిన్నపిల్లలకి అందరికీ కూడా మంత్ర దీక్షని ప్రసాదించారు. అయితే సాయంత్రం ఆ దీక్షావంత అయ్యాక వారు 4-5 రోజులేమో ఉన్నారనుకుంటా. సాయంత్రం భజన చేసేటప్పుడు భజన టైంలో ఇక్కడ కూర్చున్నారు ఎదురుగా. అయితే భజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఖండన భవబంధ నుంచి ఎంత ఆనందంగా వారు, ఆ 90 ఏళ్ళ కంటే ఎక్కువైంది అప్పుడు వారికి,
ఆనందంగా గురు మహారాజును చూస్తూ చూస్తూ ప్రతి ఒక్క పదానిది అర్థాన్ని వారు అనుభవిస్తూ ఆనందంతో మొత్తం అరగంట భజనని వాళ్ళు అలా పాడుతూ అది చాలా ఒక సుందరమైన దృశ్యం. అది మాత్రం నాకు చాలా మనసుకి ఆకట్టుకుంది. అదే ఒక ధ్యానం అవుతుంది. అట్లా మనసు అటు ఇటు పోకుండా అంత చక్కగా వారు తన్మయులయ్యి ఆ భజనని పాడడాన్ని ఆ రుచి నేను చూశాను. తర్వాత ఇంకా వారు చివరి రోజు ఇక్కడ వెళ్ళే ముందు గుంటూరు నుంచి కలకత్తా వెళ్తున్నారు కదా, అప్పుడు గర్భగుడిలో ముందు గురు మహారాజ్ ముందు నించొని చెప్తున్నారు గురు మహారాజ్కు, మరి అమ్మకి, ఇదో ఠాకూర్ నేను ఇంకా కలకట్టాకి వెళ్తున్నాను, ఏదో వీళ్ళందరినీ ఇప్పుడు నీకు అప్పగించాను, ఎవరెవరు ఇక్కడ భక్తులు వచ్చారో శిష్యులు వచ్చారో అందరినీ కూడా గురు మహారాజ్కి అమ్మకి మీకు నేను అప్పగిస్తున్నాను, ఇంకా వారి బాధ్యత వారి భారం అన్నీ మీరే వారిని చూసుకోవాలి అని ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో గురు మహారాజ్ని చూస్తూ అమ్మని చూస్తూ వారు ఆ మాటల్ని చెప్పి తర్వాత వెళ్ళారు. అది కూడా చాలా మనకి చూడ్డానికి చాలా బాగా ఉండింది. ఆ రోజు సంతోషంగా ఉండింది. ఆ మాతాజీ దగ్గర ఒక సన్యాసిని కొన్ని ప్రశ్నల్ని అడిగారు. అవి కొన్ని ఇక్కడ నేను మీ దగ్గర ఇప్పుడు చదువుతాను. వారు ఇక్కడ మన హెడ్ క్వార్టర్స్ అండర్లో ఒక స్కూల్ ఉంది. అక్కడ 5వ క్లాస్ దాకా స్లమ్ పిల్లలది స్కూలు. ఆ స్కూల్లో చాలా పేద పిల్లలు వస్తారు కదా, వారందరికీ కూడా చాలా శ్రద్ధతో నిష్ఠతో చాలా వారు చక్కగా పాఠాలన్నీ నేర్పించేవారు, వాళ్ళని చూసుకునేవారు. పాఠాల వరకు మాత్రం కాదు, ఇందాకే ఇద్దరు మాతాజీలు చెప్పేది మేము విన్నాము. వారికి ఏం ఆహారం కావాలి, వారి జీవితంలో ఎలా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం అవసరమో, వాళ్ళకి ఇల్లు ఉందా, ప్రతి ఒక్కటి కూడా చూసి అంత సేవా భావంతో వారు చేసేవారు. అలా వారు చెప్పేవారు, పొద్దున్నుంచి నాకు సాయంత్రం దాకా ఇట్లా ఈ పని ఉంటుంది కాబట్టి ఇంక నాకు జపం చేయడానికి ఎప్పుడు టైం ఉంటుంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునేసాను. ఎప్పుడు రాత్రి వారు త్వరగా పడుకొని ఇంకా మధ్యరాత్రి లేచేసి ఇంకా రాత్రంతా కూడా వారు చాలా ఆనందంగా జపంని చేసేవారు. జపంలో ఆనందాన్ని పొందేవారు. మీరు జపం చేస్తూ చేస్తూ అమ్మని చూస్తారా అని ఒక సన్యాసిని అడిగినప్పుడు, అవును అమ్మని చూస్తూ చూస్తూ నాకు చాలా ఆనందం అవుతుంది, జపం చేసేటప్పుడు చాలా ఆనందాన్ని నేను అనుభవిస్తాను అని వారు చెప్పారు. తర్వాత మళ్ళీ జపం చేసేటప్పుడు పని చేసేటప్పుడు జపం చేయాలంటే మనకి చాలా మర్చిపోతాం కదా, పని మధ్యలో మర్చిపోతాం మాతాజీ అని అంటే దాన్ని మీరు అలవాటు చేసుకోవాలి, అలవాటు చేస్తూ చేస్తూ మీకు అది వస్తుంది అంటూ తర్వాత చెప్పారు. నేను శ్వాస నిశ్వాసంలో జపం చేయడాన్ని నేను అలవాటు చేసుకున్నాను, మీరు కూడా అలా అలవాటు చేసుకుంటే చేయగలరు అంటూ మాతాజీ చెప్పారు. మరి ఆమె ఆ సన్యాసిని మళ్ళీ ప్రశ్నిస్తుంది, మాతాజీ జపం చేసేటప్పుడు మీకు శరీర స్పృహ ఉంటుందా అని. అయితే మాతాజీ అన్నారు, అసలు నేను నన్ను మర్చిపోతా జపం చేసేటప్పుడు, మొత్తం గురు మహారాజు అమ్మ అంతే, నాకు వేరే ఇంకేమి నాకు గుర్తుండదు, ఈ శరీర స్పృహ అనేది నాకు ఉండదు, అభ్యాసం వల్ల ఇది సాధ్యం అంటూ మాతాజీ చెప్పారు. మీరు అమ్మని చూసారా అని, ఇది ఎప్పుడు 4-5 ఏళ్ళ కింద మాట ఇది, మీరు అమ్మని చూసారా మాతాజీ అంటే, అమ్మ చాలా దయతో కృపతో ఎప్పుడు నాకు దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది అని అంట. మరి ఠాకూర్ని చూసారంట, ఠాకూర్ చాలా స్ట్రిక్ట్, నేను ఠాకూర్ని ఎక్కువ పిలవను, అయితే మీరు ఠాకూర్ని చూసారంటే అప్పుడప్పుడు చూశాను అని అంటారు. మాతాజీ మీరు పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేస్తారు అని మళ్ళీ ప్రశ్నించింది. అప్పుడు మాతాజీ అన్నారు, నేను పడుకునేటప్పుడు అమ్మకి గట్టిగా చెప్తాను, నీవు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చావు,
కాబట్టి నేను చివరికి నేను వెళ్ళేటప్పుడు నీవు నన్ను తీసుకెళ్ళాలి, నీవు నన్ను తీసుకెళ్లాల్సిందే, నీవు లేకపోతే నేను వెళ్ళను, నీవు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అని నేను ఎప్పుడు గట్టిగా నేను అమ్మకి చెప్తాను అని అనేవారు. ఇలా మాతాజీ గారు వారికి తెలిసిన నా కొన్ని సంఘటనల్ని ఈరోజు మీ దగ్గర పంచుకున్నాను. ఓం అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. నామమెక్కడో ఆనందమక్కడ, అమ్మ నామమెక్కడో ఆనందమక్కడ. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ నామమెక్కడో ఆనందమక్కడ, అమ్మ నామమెక్కడో ఆనందమక్కడ. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ గీతి ఎక్కడో ప్రేమ ప్రీతి అక్కడ, అమ్మ గీతి ఎక్కడో ప్రేమ ప్రీతి అక్కడ. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ బోధలెక్కడో బాధ లేదు అక్కడ, అమ్మ బోధలెక్కడో బాధ లేదు అక్కడ. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ భావమెక్కడో అమృత లాభమక్కడ, అమ్మ భావమెక్కడో అమృత లాభమక్కడ. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ స్మృతి ఎక్కడో భీతి లేదు అక్కడ, అమ్మ స్మృతి ఎక్కడో భీతి లేదు అక్కడ. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ లోకమెక్కడో శోకమింకెక్కడా, అమ్మ లోకమెక్కడో శోకమింకెక్కడా. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. ఆనందం అంతా ఆనందం, ఆనందం అంతా ఆనందం. అమ్మ పూజలెక్కడో అన్ని పూజలక్కడ, అమ్మ పూజలెక్కడో
అన్ని పూజలక్కడ ఆనందం అంత ఆనందం ఆనందం అంత ఆనందం అమ్మ స్నేహమెక్కడో చీకు చింతలెక్కడా అమ్మ స్నేహమెక్కడో చీకు చింతలెక్కడా ఆనందం అంత ఆనందం 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 అమ్మ నామ స్మరణం ఆనందధామం అమ్మ నామ స్మరణం ఆనందధామం ఆనందం అంత ఆనందం ఆనందం అంత ఆనందం అమ్మ ప్రేమ స్మరణం ఆనందభరణం అమ్మ స్నేహ స్మరణం ఆనందభరణం ఆనందం అంత ఆనందం ఆనందం అంత ఆనందం ఆనందం ఎంతో ఆనందం ఆనందం ఎంతో ఆనందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం ఆనందం ఎంతో ఆనందం ఆనందం ఎంతో ఆనందం ఆనందం అంత ఆనందం ఆనందం అంత ఆనందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం ఆనందం అంత ఆనందం ఆనందం అంత